నమస్తే. గురు భగవానుడు ఆరుద్ర నక్షత్రానికి వెళ్తున్నప్పుడు మనం ఆ నక్షత్రం యొక్క ట్రాన్సిట్ వివరాలు ఎలా ఉంటాయి, ఆ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు గురు భగవానుడు రేపు పొద్దున అంటే ఉదయం రేపు ఆగస్టు 13వ తారీఖు ఉదయాన్నే 5:44 ఆయన పునర్వసు నక్షత్రంలోకి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ అన్ ఆస్ట్రోనామికల్ ట్రాన్సిట్ అండి. సో ఇట్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఎంటైర్ వరల్డ్ పాలిటిక్స్, తర్వాత వరల్డ్లో పీపుల్ మీద, పీపుల్ లైఫ్స్ మీద, బిజినెస్ కండక్ట్ చేసే విధి విధానాల మీద, రకరకాల అంశాల మీద, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థల మీద, ఎడ్యుకేషన్ విధి విధానాల మీద, స్ట్రాటజీ మీద, సిస్టమ్ మీద, ఇటు ప్రిన్సిపల్స్ మీద చాలా చాలా ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రేపు ఉదయం నుంచి వరల్డ్ మొత్తం చూస్తుంది. అయితే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్. గురు భగవానుడు ఆరుద్ర నక్షత్రం మీద ఉన్నప్పుడు జూన్ 14 నుంచి ఆల్మోస్ట్ రేపు ఆగస్టు 13వ తారీఖు పొద్దున్న 5:44 వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదా. అయితే ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ మాత్రం వరల్డ్కి అంత ఫేవరబుల్ ట్రాన్సిట్ అయితే కాదు. వరల్డ్కే కాదు, మానవాళికి కూడా, హ్యూమన్ కైండ్కి కూడా, ఎవ్వరికి కూడా, ఏ జీవికి కూడా అంత పెద్ద కలిసి వచ్చే టైం అయితే ఇది కాదు. ఇక్కడే మనం రకరకాల అంశాలు విన్నాము, రకరకాల భయాలకి హ్యూమన్ కైండ్ లోన్ అవ్వడము. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళొద్దులేండి, బికాజ్ ఐ డోంట్ లైక్ స్పీకింగ్ అబౌట్ నెగిటివిటీ. సో అటువంటి వాటి మీద ఫోర్స్ ఎక్కువ ఉండడం, ప్రెషర్ ఎక్కువ ఉండడం. ముఖ్యంగా రాహు నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కమెంట్స్లో నాకు తెలియచేయండి. ఐల్ నాట్ బీ ఎక్సైటెడ్ టు రీడ్, బట్ ఐల్ డెఫినెట్లీ సేయింగ్ దట్ కేసెస్ నాకు తెలుస్తాయి. ముఖ్యంగా ఆరుద్ర, శతవిష అండ్ స్వాతి నక్షత్ర వీళ్ళ ముగ్గురికి కూడా ఎట్లా ఉండింది ఈ 2 months అనేది మీరు చక్కగా తెలియచేయచ్చు. అంటే ఎట్లా ఉంటుంటుంది అంటే బాగా సప్రెషన్కి గురవడం కూడా, లేకపోతే లైఫ్ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోవడం, నిదానంగా వైరాగ్యం కూడిన జీవితంలాగా ఉండడం. అంటే అంటారు కదా, వదిలేండి ఇంకా ఆ సామెత ఎందుకు కానీ, బట్ ఏదో ముభావంగా కాస్త సైలెంట్గా ఉండడం లాంటివి జరిగి ఉంటాయి. అండ్ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఆల్రెడీ మ్యారీడ్ ఉన్న వాళ్ళైతే స్పౌసెస్తో కానివ్వండి, రిలేషన్స్ అయితే ఖచ్చితంగా కాస్త స్ట్రెయిన్ అయ్యి ఉండొచ్చు. మరీ ఇంకా ఎందుకంటే ఆఫ్కోర్స్ మళ్ళీ జాతక ప్రభావాలు కూడా, మళ్ళీ దశల్లో కూడా ఎక్కడా కూడా గురువు కానీ రాహు కానీ ఉంటే ఇంకొంచెం తీవ్రత ఎక్కువ అయి ఉండొచ్చు. అటువంటివి దశలు కనుక లేకపోయి ఉండొచ్చు, సంతోషం. అప్పుడు పెద్దగా ఎఫెక్ట్ కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీదకి వస్తున్నప్పుడు యావత్ ప్రపంచానికి కూడా, ఇంక్లూడింగ్ ద హ్యూమన్ కైండ్, సిస్టమ్స్, గవర్నమెంట్, ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా ఎలా ఉంటుందంటే ఒక రకమైన అడ్జస్టబుల్ మెంటాలిటీతో, బ్రాడ్ మైండెడ్ ఆలోచనతో, అంటారు కదా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్పెక్ట్రమ్తో, లేకపోతే చాలా అంటే ముందు చూపుతో, లాంగ్ టర్మ్ విజన్ తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇట్స్ అ గుడ్ ఫేజ్. గురు సొంత నక్షత్రం మీదకి రావడం ప్లస్ పునర్వసు అంటే పునవాసు, మళ్ళీ రిటర్న్ ఆఫ్ బ్రైట్నెస్, రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్, రిటర్న్ ఆఫ్ అప్హెవల్, రిటర్న్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, రిటర్న్ ఆఫ్ ఎంజాయ్మెంట్. పునర్వాసు మళ్ళీ వాసం చేయడం, ఆ రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ బిగినింగ్స్, రిటర్న్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్, రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్, రిటర్న్ ఆఫ్ రెజ్యువినేషన్, రిటర్న్ ఆఫ్ రెనోవేషన్, రిటర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. సో అటువంటివన్నీ కూడా ఇక్కడ మనం జరగడం అనేది చూస్తూ ఉంటాం, ఇండివిజువల్ మ్యాన్ కైండ్తో సహా. ఇంకా ఎవరైనా సరే జన్మ నక్షత్రాలు, గురు నక్షత్రాలు ఉన్నవాళ్ళైతే, లైక్ పునర్వసు కానివ్వండి, విశ్వాఖ కానివ్వండి, లేకపోతే పూర్వభాద్ర నక్షత్రం కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా బాగుంటుంది. అండ్ చక్కగా అంటే మళ్ళీ గురుగారు మీ చాట్లో ఎలా ప్లేస్ అయి ఉన్నారు కూడా మ్యాటర్ అవుతుందిలేండి, అది వేరే విషయం. సో ఈ నక్షత్రం యొక్క అండ్ ప్రస్తుతానికి చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గురు భగవానుడు ప్రస్తుతానికి హీ ఈజ్ మూవింగ్ ఇన్ అన్ యాక్సలరేటెడ్ మోషన్. అంటే ఆస్ట్రోనామికల్గా కనుక చూసినట్లయితే, ఆస్ట్రానామికల్ స్పేస్ కనుక చూసినట్టయితే గురు భగవానుడు ఈ పర్టిక్యులర్ 7 years కూడా చాలా ఫాస్ట్ మూవ్మెంట్తో వెళ్తున్నారు. జనరల్గా గురు భగవానుడు ప్రతి రాశిని సంవత్సరం పాటు కవర్ చేస్తారు. అటువంటిది ఈ 7 years మాత్రం ఆయన చాలా యాక్సలరేటెడ్ మోషన్తో అతిగమన
మోషన్తో ఆయన వెళ్ళడం జరుగుతుంది. అతిగమన మోషన్ అంటే ఏంటి? ప్రతి రాశి యందు కూడా 1 ఇయర్లో వెళ్ళే గురు భగవానుడు 5-6 మంత్స్లో కవర్ చేసేసుకుంటూ నెక్స్ట్ రాశిని కూడా కవర్ చేసుకుని మళ్ళీ రెట్రోగ్రేడ్లోకి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందుకనే ఈ సంవత్సరం 2025లో అక్టోబర్ 12-18 ఆ ప్రాంతాల్లో ఆయన మళ్ళీ కర్కాటకంకి వెళ్ళడం కూడా జరుగుతుంది. మొన్ననే కదా వచ్చారు మిథునంలోకి, మే 15న చెప్పుకున్నాం కదా మనం అంతా. మళ్ళీ అక్టోబర్లో కూడా కర్కాటక రాశికి వెళ్ళడం, మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఆయన రెట్రో అవ్వడం, ఫిబ్రవరి మార్చ్లో మళ్ళీ ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి. అఫ్కోర్స్ అక్కడ ముందుకు వెళ్ళడం నేను ఇంకా డేట్ చూడలేదు, సో ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో, ఐ మైట్ బీ స్లైట్లీ ఇన్కరెక్ట్ విత్ ద నెక్స్ట్ ఇయర్స్ డేట్. సో ఇటువంటి ఆస్పెక్ట్లో ఇక్కడ ఏమవుతుందంటే ఎఫెక్ట్స్, బెనిఫిట్స్, ఆస్పీషియస్నెస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అయితే ఈ అంటే ఇంకేదైనా జాగ్రత్తలు తీసేసుకోవాలా అనేసి మీ మనసులు అక్కడ జంప్ అయిపోతున్నాయని తెలుసు. బట్ ఐఎమ్ నాట్ సచ్ అ పర్సన్ హూ కెన్ స్పీక్ అబౌట్ దాట్. అంటే ఛాలెంజెస్ ఏముంటాయి అనేది నా నోట్లో నుంచి మీరు ఎప్పుడు వినరు, సో అది నేను చెప్పను. సో ఏదైతే ఆస్పీషియస్గా ఉంటుందో, ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అది మాత్రం చెప్పిస్తాను, సరేనా? వస్తూనే ఉంటాయి లేండి, అది వేరే విషయం. దైవభక్తి, శ్రద్ధ, తర్వాత మన మంచితనం కాపాడితే ఇవి కాపాడాలి, అంతే. ఓకే, చెప్పుకుందామా మరి? అయితే ఈ 309 days ఎలా ఉంటుంది అనేది కనుక మనం చెప్పుకున్నట్లయితే ప్రతి రాశికి కూడా నేను 150 డివైడ్ చేశాను. సో 150 days, ఫస్ట్ 150 ఎలా ఉంటుంది, సెకండ్ 150 ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైం ఈచ్ రాశి, ఎవ్రీ రాశి వాళ్ళు మీ రాశిని బట్టి ఏ రకంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అనేది, అంటే ఏం చేస్తే ఇంకొంచెం బెటర్ ఆఫ్గా ఉంటుంది, అంటే కేక్ తిన్నట్టుగా ఉంటుంది ప్రతిరోజు అనేది చెప్పుకుందాం, సరేనా? కర్కాటక రాశి వారికి గురు భగవానుడు పునర్వసు నక్షత్రం మీద రావడం అనేది ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అనేది తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి గురు భగవానుడు 12వ స్థానంలో, అంటే హౌస్ ఆఫ్ లాసెస్లో ఆల్రెడీ ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది. ట్రాన్సిట్ మే 15th నుంచి మే 15వ తారీఖు నుంచి, అవునా? అయితే ఇక్కడ ఆ 12వ స్థానం యాక్టివేట్ అయిపోయి ఆల్రెడీ ఉంది కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ సొంత నక్షత్రం మీద గురు భగవానుడు రావడంతో ఒక రకంగా గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆన్సైట్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. అది చాలా మంచి అవకాశం. గురు భగవానుడు రావు నక్షత్రం మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆన్సైట్లు దగ్గర వరకు వచ్చి ట్రావెల్ చేస్తాము అనుకున్న వాళ్ళందరికీ కూడా వెనక్కి వెళ్ళిపోయిన అవకాశాలు ఉండి ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్స్లో రాసి చెప్పక్కర్లేదు, ఇబ్బంది లేదు, ఎందుకంటే అది బాధాకరమైన విషయం కదా, వెనక్కి వెళ్ళిపోతే. అది నేను తెలుసుకుని ఏం చేస్తాను, సో నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయండి అంటున్నాను. ట్రిగర్ ఇట్ అగైన్, యాక్సిలరేట్ ద కాన్వర్జేషన్ అగైన్. మీ బాసెస్తో కానివ్వండి, మీ మేనేజ్మెంట్తో కానివ్వండి, మీ అడ్మినిస్ట్రేషన్తో కానివ్వండి. బట్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి నేను జనరల్గా ఏం చూస్తాను అంటే, వెన్ ఐ టాక్ టు పీపుల్, అడ్వైస్ తీసుకుంటారు, ఆ తర్వాత ఒక 10 to 20 days మళ్ళీ ఆలోచిస్తారు. ఈలోగా మంచి టైం కాస్త స్వాహా అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాడ్ టైం రాగానే మళ్ళీ వెంటనే మన సాక్స్లు వేసుకుని మళ్ళీ వీ విల్ పుల్ అప్ అవర్ సాక్సెస్ అండ్ వీల్ గో ఫర్ వెయిటింగ్ ఫర్ గుడ్ టైం. డోంట్ డూ దాట్. అది నేను జనరల్గా చాలా, అంటే కాల్స్లో మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. ఐ ఫీల్ వెరీ పిటీ వెన్ ఐ సీ దాట్. జనరల్గా కమెంట్ చేయను, బట్ ఓపెన్గా టెలివిజన్లో ఒకరోజు చెప్దాం అనుకున్నాను. సో ఆ రకంగా మీకు ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఏమన్నా కూడా పెండింగ్లో ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ మళ్ళీ కాన్వర్జేషన్స్ పికప్ చేయండి మీ బాసెస్తో, మీ మేనేజ్మెంట్తో, మీ అడ్మినిస్ట్రేషన్తో. థింగ్స్ విల్ వర్క్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఇంకొకటి ఏమవుతుందంటే సోషల్ కనెక్షన్స్ కొంచెం దూరం పెట్టండి. యూ హర్డ్ మీ రైట్. సోషల్ కనెక్షన్స్ దూరం పెట్టండి. ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి దూరం అవ్వండి అంటే డిషం కాదు. ట్రై అండ్ నాట్ స్పెండ్ too much time, not waste too much time in social parties, social gatherings, parties, functions, etc. ఎందుకు? ఈ టైం మీ టైం. ఈ 1 year కనుక మీరు చక్కగా ఆహ్లాదంగా ఆనందంగా గడపడానికి కనుక టైం స్పెండ్ చేసేసి భోజన సత్క్రియలు అటువంటివి చేసేసుకుంటూ ఉంటే, నేను చెప్పాను కదా మంచి టైం కాస్త స్వాహా అయిపోతుంది. సో కాబట్టి అటువంటివి చేయకుండా ప్లీజ్ వర్క్ హార్డ్, అంతే. వర్క్ హార్డ్. తలుపులు వేసుకుని కూర్చోవాల్సి వస్తే ప్లీజ్ డూ సో, దట్స్ ఫైన్. ఇంట్లో వాళ్ళతో కూడా గడపొద్దా? యువర్ విష్. నేను ఖచ్చితంగా అక్కడ కూడా బ్రేక్ వేయండి అనే చెప్తా. వర్క్ ఫస్ట్. ఎందుకంటే ఈ టైం మీకు మళ్ళీ రాదు.
వర్క్ ఫస్ట్, క్రియేట్ అ బ్యాలెన్స్ విత్ ఫ్యామిలీ. వాళ్ళ నీడ్స్ని అటెండ్ అవ్వండి. ఎన్వైర్న్మెంట్ని అంటే ఎన్వైర్న్మెంట్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. లైక్ ఖుషాలి ఎన్వైర్న్మెంట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. బట్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు అంటే సోషల్ గ్యాదరింగ్స్ కానీ అటువంటి వాటిలో టైం వేస్ట్ చేయదు ప్లీజ్. నాట్ కర్కాటక రాశి, నాట్ దిస్ ఇయర్. మీకు ఇక్కడ ఏముందంటే కొంచెం స్టబర్నెస్ పెరుగుతుందండి ఈ ఇయర్. రేపు మార్నింగ్ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి మొండితనం పెరుగుతుంది, రియాక్షన్ బాగా పెరుగుతుంది, రియాక్టివ్ యాటిట్యూడ్స్ పెరుగుతాయి, ఎడమెన్సీ పెరుగుతుంది, యారగెన్స్ పెరగడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేశాను. కాబట్టి ఆ స్ఫుర వచ్చినప్పుడు ఇంట్యూషన్ తెలుస్తుంది కదా మనకి లోపల నుంచి. అదేంటి నేను ఇలా ఉన్నానేంటి, నేను నో అంటున్నానేంటి, నేను మొండిగా ఉన్నానేంటి, నేను అవతల వాళ్ళని డామినేట్ చేస్తున్నానేంటి అనిపించినప్పుడు రీఫ్రైన్, డోంట్ డూ ఇట్. సింపుల్ అయిపోయింది, అంతే కదా. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు మీకు చెప్పే రెమెడీ ఏంటంటే వైష్ణవాలయాలకి గురువారం వెళ్ళండి. ప్రతి గురువారం వెళ్ళడానికి ట్రై చేయండి, మంచిదే కదా. అక్కడ వైట్ అండ్ యెల్లో కలర్ ఫ్లవర్స్ అండ్ వైట్ అండ్ యెల్లో కలర్ స్వీట్స్ ఏదన్నా స్వామివారికి నివేదన చేయడానికి ట్రై చేయండి. లేదు గుడిలో నివేదనకి మనం డబ్బు కడితే అయ్యవార్లు చక్కగా శ్రద్ధగా చేస్తారు కదా, అటువంటప్పుడు ఇది చేసి పెట్టండి మా పేరు మీద అని చెప్పి మీరే కేసరియో లేకపోతే హల్వానో యెల్లో కలర్లో ఉండేటట్టు చూడండి, లేకపోతే వైట్ కలర్లో ఉండేటట్టు చూడండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాడిని అర్చించి అప్పుడు చేయించండి. అండ్ ఆ నివేదన చేసిన దాన్ని ప్రసాదంగా స్వీకరించడానికి ట్రై చేయండి. మంచి జరుగుతూ ఉంటుంది. శుభం భూయాత్.